న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీరామ భక్తాంజనేయ ఆలయం 59వ వార్షికోత్సవాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అలాగే భీమవరం రూరల్ సిఐ మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని ఊరంతా పెద్ద పండుగలా జరుపుకుంటారని, భక్తులకు ఈ దేవాలయం చాలా విశిష్టమైందని, కోరిన కోరికలు తీరుస్తారని నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి దర్శించుకోవడానికి వస్తారని, ఈ వార్షికోత్సవాలకు ఊరిలో పుట్టిన వారందరూ ఊరికొచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారని, ఈ ఉత్సవాలు నెల 13 నుంచి 25 వరకు జరుగుతాయని, దీనికి అన్ని ఏర్పాట్లు చేశామని, 25న జరిగే అఖండ అన్న సమారాధనకు 25,000 నుంచి 30,000 వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారితో జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. జై శ్రీరాముడే వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామం వేంచేసిన శ్రీ రామభక్తాంజనేయ స్వామి వారి 59వ వార్షికోత్సవం ఈరోజు అనగా 13 ఈరోజు అనగా 13/12/2024 సంవత్సరం శుక్రవారం 5:45 స్వామివారి కలస్థాపనతో స్వామివారి కార్యక్రమాలు మొదలైనవి. ఇక్కడి నుంచి 13 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారికి భక్తులు అశేషంగా ఇక్కడికి మొక్కులు గతంలో వచ్చి ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నా ఇక్కడ అనుకుని వెళ్ళిన మొక్కులందరూ కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ మాకు ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అడుగుతుంటే మాకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఇక్కడే కాదు, మనకి మన స్టేట్లో కాదు, ఇతర స్టేట్ల నుంచి కూడా వస్తారు. ఈ మొక్కులు స్వామివారి కార్యక్రమాలు ఇంత వైభవంగా ఆనాడు పెద్దల సహకారంతో ఇలా గుడి ఈ రకంగా ఇంత ఈ రకమైన టెంపుల్ ఉండడం విశేషంగా అదే ఈ కమిటీ కూడా ఆనాటి పెద్దల నుంచి ఈనాటి వరకు కూడా అదే కమిటీ పాలసీ ఊళ్ళో గ్రామంలో అదే తీరు నడుపుతూ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకారంతో ప్రజలు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే పత్రికా విలేకరులు, అలా ప్రెస్, అలాగే పైరు సిబ్బంది, అలాగే మెడికల్ అందరూ కూడా సహకరించి మొత్తం ఈ కార్యక్రమాలు ఈ 13 రోజులు కూడా నిరోధంగా జరుగుతాయని గ్రామంలో ఏం చేసిన రామభక్తాంజనేయ స్వామి వారి ఆలయం 59వ వార్షికోత్సవం సందర్భంగా 13 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అశేష భక్తులు వీరవాసరం మండలం నుంచి కానీ జిల్లా నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి ఉంటారు. దాని నిమిత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, పత్రికా విలేకరులు కానీ, మన డిపార్ట్మెంట్ MRO డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండి పర్యవేక్షించి ఈ 13 రోజులు కూడా ప్రోగ్రాంని జయప్రదంగా సమకూరుస్తూ 59 సంవత్సరాలు విరామంగా జరుపుకుంటూ మేము కూడా మా కమిటీ సభ్యులం కూడా అందరం కలిపి మా గ్రామం తరఫున మా పెద్దలు అలాగే మా గ్రామ ప్రజలు గ్రామం తరఫున అందరూ కలిసి మేము కట్టడిగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా విశేషంగా వచ్చి దైవభక్తులతో వచ్చి దేవుడిని కొలుచుకుని చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మేము కూడా చాలా సందర్భాల్లో మేము చాలా ఇదిగా చూసి మేము ఇక్కడ పంపడం జరిగింది. 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే 25వ తారీఖు అన్నసమారాధన కూడా 25,000 నుంచి 30,000 మంది దాకా అంతఃసరణ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నందమూరి గరువు గ్రామంలో చేసి ఉన్నటువంటి శ్రీ రామభక్తాంజనేయ స్వామి వారి 59వ వార్షికోత్సవం సందర్భంగా చేసినటువంటి రాబోయినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ వార్షికోత్సవాలు సందర్భంగా 12 రోజుల పాటు 13 రోజుల పాటు మా పోలీస్ సిబ్బంది సుమారు 50 మంది పోలీస్ సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16 CC కెమెరాలు కొత్తగా ఇక్కడ ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఈ ఉత్సవ కమిటీ వారి సహకారంతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా మా పోలీసు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.